సంప్రాప్త లక్ష్మీ ప్రాప్త్యర్థం ప్రాప్తలక్ష్మీ స్థిరకాల సమృద్ధ్యర్థం తత్తత్ గ్రహణ తద్దోష నివారణార్థం ఆదిత్యాది నవగ్రహాణం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యవహార వ్యాపారేణ లక్ష్మీ స్థిరకాల సమృద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ భూమి అంతరిక్ష దుస్వపున దుష్టకున సూచిత దోష అరిష్ట శాంత్యర్థం వాసవి కన్యక పరమేశ్వరి దేవత ఉత్కృష్ట వాసవి కన్యక పరమేశ్వరి దేవి కరుణ కటాక్ష వీక్షణ ఫల ప్రాప్త్యర్థం సత్సంతాన సౌభాగ్య పరంపర ప్రాప్త్యర్థం మమ గృహేషు అమంగళ నివారణార్థం మంగళ శుభకార్య ఫల ప్రాప్త్యర్థం అద్యదినే జగదంబ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సౌభాగ్య ద్రవ్యాణి తుభ్యమహం సంప్రదతే నమః అంబే మాతకి అంబే మాతకి ये बोलो वासवी माता की, ये बोलो वासवी माता की। ఈ వాసవి కన్యక పరమేశ్వరాలయం ఐవి తాండూరులో డిసెంబర్లో ప్రారంభమైన ఈ యొక్క మన అమ్మకు మనసారే కార్యక్రమం ఓన్లీ కేవలం వాసవి మాత ఆలయం ఎక్కడ ఉందో ఆలయాల సందర్శన మాత్రమే జరుగుతుంది. అదొక చేస్తుంటూ వాసవి సారే కార్యక్రమం చేస్తుంటే అన్ని అమ్మవాళ్ళకు వస్తున్నారు. కానీ మా ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ వాసవి మాత ఆలయం ఎక్కడ ఉందో ఆలయాల సమర్పింతునే ఒడిబియ్యం ఐదవతనముకు ఒడిబియ్యం ఆశ్రిత రూపం ఒడిబియ్యం శ్రీమన్మహాదేవ దేవేశ్వరి యోగమాయా పరాశక్తి చిద్రూపిణి నీదు కారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేష్ఠ శైలంబునన్ వైశ్యవంశంబునన్ దివ్యలీలావతారంబునే దాల్చి వైశ్య ప్రజానాథుడైనట్టి కౌసుంభ శ్రేష్టాత్మజామూర్తివై జ్ఞానసంధాత్రివై గేయచారిత్రివై సుప్రజానేత్రివై దౌష్ట్య విధ్వంసకోదగ్ర సత్యాగ్రహాదిత్య కోజ్యన్మహాయజ్ఞ గాయత్రివై
శ్రీవాసవి కన్యకాదేవి నామంబున విశ్వవిఖ్యాత వైలోక కళ్యాణమున్ గూర్చినావే మహాదేవి నీవే, మహాలక్ష్మి నీవే, మహావాణి నీవే, మహాకాళిగావే పరాశక్తి శ్రీ దుర్గా మామక శారదా చండికా వైష్ణవి కాళికా కృష్ణ ఈశాన కన్యాది దేవ్యాకృతుల్ దాల్చి శక్తిత్రయం బష్ట దుర్గాక్షయంబు ఇలా కొల్వుండు చిచ్చక్తి నీవే గదా విశ్వ సృష్టి స్థితి ధ్వంసకారీ జగన్మూల శక్తి మహామాయా నీ స్వరూపంబు నీ దివ్యతత్వంబు లీలా మహాత్మ్యంబు వర్ణింపనేనెంత వాడన్ పరాశక్తి దాసాను దాసుండ సద్భక్తి నిన్గొల్చువాడన్ సదా కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బ్రోచు కారుణ్యవారాసివేయమ్మా నీ పాద పద్మాల నిత్యార్చనా సేవ సంసార ఘోరాంబుధిందాటంగనావా నీ సత్యధామమ్ము మా పెన్నిధానమ్ము నీ నామగానమ్మదే సామగానం ఓ హ్రీం సుధీశక్తి ఐ క్లీం క్రియాశక్తి శౌవం శుభేచ్ఛా స్వరూపేద్య శక్తి సర్వబీజాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే దేవి దేవాసవాంబా నమో కన్యకాంబా నమస్తే పరాంబా నమస్తే 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 నమో నమః ముందుండి ఆయన వెనుకుండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. యాక్చువల్గా కనబడకుండా మిమ్మల్ని మహిళలందరినీ ముందుంచుతున్నాడు కాబట్టి ఆయన పరోక్షంగా మీరు ప్రత్యక్షంగా కాబట్టి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు సడన్లీ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు ఇట్లా సంతోషాన్ని తండూరు నుండి కాల్ చేసి వస్తున్నారని. అంకుల్ దానికి మీరు మమ్మల్ని అసలు అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్వరు మన టెంపుల్కి వస్తా అన్నా కూడా ఎలాంటి మన సిచ్యువేషన్లో ఉన్నా మనకు వీలు కాకుండా మన ప్లేస్లో వేరే వాళ్ళని ఉంచుదాం, కానీ ఎవరినైనా కూడా రమ్మనే చెప్పాలి అంకుల్ అని చెప్పిన. అందులో మళ్ళీ మన వైశ్యులు అంటే మనం అసలు వెనకకి పోము, మన వైశ్యులం ఎవరం కూడా, అది మనకు దేవుడిచ్చిన వారము. మీరు ఇట్లా ప్రతి ఒక్కరు సారపోయడం అందరు గొప్పే. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు అందరి అమ్మవార్లకు పోస్తారు. మన వైశ్య కుల దేవతకు మనం ఇన్ని మనసు పోయడం మాత్రం చాలా అంటే చాలా గ్రేట్, చాలా హ్యాపీ అనిపించింది నాకు వినంగానే. ఇది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఊరు వాళ్ళు అట్లా జిల్లా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా. ఎందుకంటే మనం ఎప్పుడైనా మనల్ని ఇన్స్పిరేషన్గా ఇంకొకరు తీసుకోవాలి, మనం ఇంకొకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కాదు. అది మన వైశ్యులకి మాత్రమే సాధ్యం యాక్చువల్గా. కాబట్టి మీరు ఇట్లనే చేయాలని ఇంకా కూడా ముందుకు ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాను. అట్లనే మీరు మీ ఊర్లో వైశ్యులకి గురించి అందరికీ చెప్పడానికి కోసం మన పారాయణం మీరు చేస్తున్నది యాక్చువల్గా నాకు తెలియదు, కానీ మన 102 గోత్రాలు కనుక 102 రోజుల పారాయణాన్ని మీరు ఒకవేళ చేయకపోతే స్టార్ట్ చేయండి. అది నా కోరిక యాక్చువల్గా. మేము ఇక్కడ లక్షపేటలో వాసవిమాత జయంతి రోజు అనుకొని స్టార్ట్ చేశాము. అది ఇంకా కొనసాగుతుంది, కాకపోతే వాతావరణం చేయబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది యాక్చువల్గా. కానీ మా మహిళల మీద మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మా మహిళలు దేనికి వెనక్కి పోరు యాక్చువల్గా. ఎందుకంటే నేను జస్ట్ చెప్పలేదు లక్షపేటలో
కానీ ఇంతమంది మహిళలు వచ్చారు, నాకైతే చాలా సంతోషం. ఈవెన్ 1 మెంబర్ కూడా నేను కాల్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు పొరుగురు నుండి వస్తున్న వాళ్ళకు మనం ఎంత విలువ ఇవ్వాలి అనేది మన కులానికే తెలుసు. అందులో మా వాళ్ళకి బాగా తెలుసు, నాకు ఈరోజు అర్థమైంది. ఇంకా కూడా వాళ్ళు ఎప్పుడు నాకు ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మనం ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు మేము కలిసి మనంగా అందరం చేద్దామని నేను ఈ వేళ కోరుకుంటున్నాను. అందరికీ జై వాసవి. అట్లనే మీరు అక్కడ నుండి వస్తున్నారని అనగానే అంకుల్కి ఫోన్ పెట్టేసిన, మళ్ళీ 5 మినిట్స్కి అంకుల్కి కాల్ చేసి నేను చెప్పిన, అంకుల్ మరి వాళ్ళు అక్కడ నుండి వస్తున్నారు, టైం బాగా పడుతుంది, ఎట్లా ఓడిపోయామంటే మరి వాళ్ళకి లంచ్ అరేంజ్ చేద్దామా అంకుల్ అని అంటే సరే నేను ఆలోచించి చెప్తామా అన్నారు. మళ్ళీ వెంటనే నేను తప్పు చేసినమ్మా, ఆలోచించి చెప్తాను, తప్పు చేసిన నేను వెంటనే అనాలి. కాబట్టి మన అందరికీ ఖచ్చితంగా వయసులో అక్కడ నుండి వస్తున్నప్పుడు మన వాళ్ళని మనం ఎండబెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అందరికీ లంచ్ సదుపాయం చేద్దామమ్మా అని ఒక్కటే మనకు చెప్పారు. అంకుల్ మీ అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీరు తినకుండా ఎవ్వరు వెళ్ళొద్దు. మీరు తిండి వెళ్తేనే మీరు మాకు హ్యాపీగా మమ్మల్ని ఉంచినట్టు. అట్లనే మీరందరూ మా ఊరికి వచ్చిన ఆడపడుచులు కాబట్టి మీ అందరికీ మేము పసుపొట్టు ఇస్తాము. ఇచ్చి